రాఘవం దశరథాత్మజమప్రమేయం సీతాపతిం రఘుకులాన్వయరత్నదీపం. Warm welcome to our chief guest for today's function, Srimati General Gadda Snehaja Garu, who secured an all India rank of 103 in the most toughest exam of our country, UPSC, in the year 2015. As an external officer, she has represented India at many international platforms, and today she is working at the capacity of regional passport officer. So may I have a good round of applause to welcome her. Now I would like to invite Snehaja Madam to kindly enlighten the gathering. ముందుగా అందరికీ నమస్కారం అండి. ఇవాళ నన్ను విజ్ఞాన్ ఇన్స్టిట్యూట్ పిలిచినందుకు రాణి రుద్రమాదేవి గారికి అలాగే ప్రిన్సిపల్ గారికి ముందుగా బిగ్ థ్యాంక్ యూ. ఇట్స్ రియలీ అ ప్లెజర్ అండ్ ఆనర్ టు ఆల్వేస్ కమ్ ఫర్ స్కూల్ ఈవెంట్స్. ఇన్ఫ్యాక్ట్ నేను విజ్ఞాన్లో చదవకపోయినా నాకు సర్వీస్ రాగానే ఫస్ట్ రత్తయ్య సారే నన్ను పిలిచి గుంటూరులో ఫెలిసిటేట్ చేశారు. అండ్ ఐఎమ్ ఆల్వేస్ గ్రేట్ఫుల్ దట్ హీ ఈజ్ ఆల్వేస్ రికగ్నైజ్ టాలెంట్. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్ ఆనర్. యాన్యువల్ డే, ఐ మీన్ ఫస్ట్లీ టు ఆల్ ద పేరెంట్స్ హియర్, ఐ థింక్ యూ షుడ్ గివ్ అ రౌండ్ ఆఫ్ అప్లాస్ టు యువర్ సెల్వ్స్ అండి. ప్లీజ్. వినిపించట్లేదు ఎందుకు? పేరెంట్స్, యు నాట్ హ్యాపీ బీయింగ్ హియర్? యు ఆర్ హ్యాపీ బీయింగ్ హియర్, రైట్? బికాస్ నేను చైల్డ్హుడ్లో నాకు గుర్తుంది ఒక్కటే, యాన్యువల్ డేలో నేను బ్యాక్ స్టేజ్ హెల్పర్ అయినా లేకపోతే నేను స్టేజ్ మీద ఉన్నా కానీ మా అమ్మ నాన్న నాకు క్రౌడ్లో ఉన్నారా, ఆడియన్స్లో నా పర్ఫార్మెన్స్ చూస్తున్నారా లేదా, అదొక్కటే దట్ మ్యాటర్స్ టు దెమ్. అండ్ టుడే, డిస్పైట్ యువర్ హెక్టిక్ షెడ్యూల్, ద ఫ్యాక్ట్ దట్ యూ ఆల్వేస్ టేక్ టైమ్ టు బీ దేర్ ఫర్ యువర్ చిల్డ్రన్ మీన్స్ అ లాట్ టు దెమ్. వాళ్ళకేవో వాల్యుబుల్ గిఫ్ట్సో అవేమీ కాదు, జస్ట్ బీయింగ్ హియర్, క్యాప్చరింగ్ దట్ మూమెంట్. మీరు ఇంతకుముందు పిల్లల్ని కూడా చూసుంటే వాళ్ళ కళ్ళన్నీ వాళ్ళ అమ్మ నాన్న ఎక్కడున్నారు అని చూసుకోవడంలోనే ఉంటుంది. సో డిస్పైట్ దిస్ బిజీ షెడ్యూల్, యూ కమింగ్ హియర్ మీన్స్ అ లాట్ టు దెమ్. అందరూ ఇక్కడ వీ డోంట్ హ్యావ్ ద లగ్జరీ, మోస్ట్ ఆఫ్ ద కేసెస్లో అయితే బోత్ పేరెంట్స్ ఆర్ వర్కింగ్. మీరు యూ ట్రై టు మేక్ ఆల్ ఎండ్స్ మీట్ అండ్ యూ వాంట్ టు గివ్ ద బెస్ట్ టు యువర్ చిల్డ్రన్. కాకపోతే అప్పుడప్పుడు వర్క్ లైఫ్ బ్యాలెన్స్ ఎఫెక్ట్ అవుతుండొచ్చు. కొన్నిసార్లు ఆఫీస్లో ప్రయారిటీ ఇవ్వాల్సి వస్తుంది, కొన్నిసార్లు ఇంట్లో ప్రయారిటీ ఇవ్వాల్సి వస్తుంది. బట్ అవన్నీ మేనేజ్ చేసుకుంటూ యూ పేరెంట్స్ ఆర్ ఎక్సెలింగ్. ఐఎమ్ సేయింగ్ దట్ స్ట్రైక్ అ బ్యాలెన్స్ బికాజ్ ఏమవుతుందంటే, ఎస్పెషలీ ఇన్ దిస్ కరెంట్ జనరేషన్, మనం పిల్లలకి అంత టైం ఇవ్వలేకపోతున్నామని చెప్పి ఓవర్ పేరెంటింగ్ చేసేస్తున్నాం. ఓవర్ పేరెంటింగ్ ఎలా అంటే, వాళ్ళు ఏదన్నా అడిగిన వెంటనే వాళ్ళకు ముందు ప్రత్యక్షం చేస్తున్నాం. వాళ్ళకి అది అవసరమా లేదా అనే ఆలోచన లేకుండా, ఇవాళ నాకు ఇది కావాలంటే ఇది, రేపు ఇంకొకటి కావాలంటే ఇంకోటి అని మనం ఇచ్చేసరికి వాళ్ళకి వాల్యూ ఆఫ్ వర్కింగ్ ఫర్ ఇట్, వాల్యూ ఆఫ్ పేషెన్స్ తెలియలేకపోతుంది. అండ్ తర్వాత బట్ లైఫ్ ఇస్ నాట్ లైక్ దట్. అన్ఫార్చునేట్లీ లైఫ్లో మనం కష్టపడాలి, ఏది మనం అడగంగానే అలా రాదు. మీరు మీ చైల్డ్హుడ్లో మీకు దక్కనివన్నీ లేదా యూ డోంట్ వాంట్ యువర్ కిడ్స్ టు గో త్రూ ద సేమ్ అమౌంట్ ఆఫ్ ట్రబుల్స్ దట్ యూ వెంట్ త్రూ, అండ్ ఫర్ దాట్ రీజన్ యూ ఆర్ స్ట్రైవింగ్ టు గివ్ మోర్ దెన్ వాట్ దే డిజర్వ్. బట్ ప్లీజ్ థింక్ ట్వైస్ బిఫోర్ యూ గివ్ ఎనీథింగ్ టు యువర్ కిడ్స్, బికాస్ let them also work for it. As a kid, when I was in school, it was only when you achieved something, your parents would reward you. But these days, because you want to compensate for the time that you have not spent, you are like, okay, let's give them anything that they want. So please just make sure that you think twice before you do this. And kottaga ee madhya vintunna concept, because I was told that there are a lot of primary and pre-primary parents here. Gentle parenting. మా వాళ్ళు చాలా సెన్సిటివ్. మీరు స్కూల్ టీచర్స్కి వచ్చి చెప్తుంటారు, మీరు తిడుతుంటే మా వాడు చాలా ఫీల్ అయిపోతున్నాడు,
లేదా మా అమ్మాయి చాలా ఫీల్ అవుతోంది, కొంచెం సున్నితంగా చెప్పండి. చిన్నప్పుడు మనందరికీ ఒకటో రెండో దెబ్బలు డెఫినెట్గా పడుంటాయి. ఐఎమ్ అగేన్స్ట్ ఫిజికల్ పనిష్మెంట్, బట్ జెంటిల్ పేరెంటింగ్ అని చెప్పి వాళ్ళని ఇంకా సెన్సిటివ్ చేసి, లేకపోతే హౌ డు యూ ఫేస్ ద అవుట్ సైడ్ వరల్డ్ అనే కాన్సెప్టే తేకుండా మనం వాళ్ళని చాలా ప్రొటెక్టెడ్ ఎన్వైరన్మెంట్లో పెంచుతున్నాం. ఒక పిల్లవాడు మంచం మీద ఎగురుతుంటే నువ్వు పడతావని గట్టిగా చెప్పగలగాలి. మీరు అది గట్టిగా చెప్పంగానే ఆ బాబో లేకపోతే పాప ఏడవడం స్టార్ట్ చేస్తే మనం చెప్పడం ఆపేలేం కదా. సో జెంటిల్ పేరెంటింగ్ చేయాలి, బట్ బీ ఫర్మ్. లైక్ షాప్స్లో ఎక్కడన్నా కూర్చొని వాళ్ళు ఏడుస్తుంటే లేకపోతే మారం చేస్తుంటే ఆ సల్లే ఇచ్చేద్దాము, ఏడుస్తున్నాడు కదా అని మీరు డోంట్ అన్నెసరీ గివ్ ఇన్ టు ఎవ్రీథింగ్ దట్ దే డిమాండ్ ఫర్. వాళ్ళు పిల్లలు, వాళ్ళకి ఏది మంచో ఏది చెడో తెలీదు. బట్ మీరు యాజ్ అడల్ట్స్ యూ నో దట్, అండ్ యూ ప్లీజ్ మేక్ షూర్ దట్ యూర్ టేకింగ్ దీస్ ప్రికాషన్స్. I mean, of course, all of you, as parents, I am also a parent. I know the difficulties in raising kids, but I am just sharing some experiences that I have. So take it with whatever you can understand. And gentle parenting, but firm parenting. Another one piece of advice for parents is this craze for social media. Unfortunately, because of COVID, we had to give them phones, we had to give them the latest gadgets. But ఒక పిల్లలకి సోషల్ మీడియా అలవాటు అయ్యింది అంటే అది కంప్లీట్గా పేరెంట్స్ బాధ్యత. పేరెంట్సే హ్యావ్ టు టేక్ ద రెస్పాన్సిబిలిటీ. మా వాడు ఫోన్ టీవీ పెడితేనే భోంచేస్తాడు, మా అమ్మాయి టీవీ పెడితేనే భోంచేస్తుంది, లేకపోతే హోంవర్క్ చేస్తే టీవీ పెడితేనే హోంవర్క్ చేస్తోంది. ఇది ఎవరి నుండి పిల్లలకి ఎలా తెలుస్తుందండి? పిల్లలు వాళ్ళకి అసలు పుట్టడమే వాళ్ళేం ఫోన్లతో లేకపోతే టీవీలతో పుట్టట్లేదు కదా. మీరు పెంచేటప్పుడు మీరు టైం ఇవ్వలేక వాళ్ళని తొందరగా తినిపించాలంటే టీవీ అలవాటు చేయడం లేదా ఫోన్ అలవాటు చేయడం. అండ్ దీస్ డేస్ ఎస్పెషలీ దిస్ హోల్ థింగ్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్సర్, యూనో, పిల్లల్ని కాన్స్టెంట్గా వాళ్ళని ఫోటోగ్రాఫ్స్ తీయడం, వీడియోగ్రాఫ్స్ తీసుకోండి, అది మీ మెమరీ కోసం తీసుకోండి. But why should they be uploaded on social media? Why should kids be subjected to nasty comments and trolls from social media or from unknown people? మీ రేపు పొద్దున అంటే పిల్లలకి ఏం తెలీదు, వాళ్ళ కన్సెంట్ కూడా లేదు. వాళ్ళ కన్సెంట్ లేకుండా మీరు వాళ్ళవన్నీ సోషల్ మీడియాలో అప్లోడ్ చేసి రేపు ఆ పిల్లవాడో లేకపోతే అమ్మాయో పెద్దగా అయ్యాక అసలు నా జీవితం అంతా ఎందుకు ఇలా సోషల్ మీడియాలో పెట్టారంటే మీ దగ్గర ఒక ఆన్సర్ ఉంటుందా? ఐ డోంట్ థింక్ యుల్ హ్యావ్ అన్ ఆన్సర్. డిజిటల్ మీడియా ఇస్, మీరు ఏదన్నా ఇవాళ ఒకటి డిజిటల్ మీడియాలో అప్లోడ్ చేస్తే ప్లీజ్ టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ దట్ దట్స్ గోయింగ్ టు బీ ఫర్ ద రెస్ట్ ఆఫ్ వాట్ ఎవర్ టిల్ డిజిటల్ మీడియా ఇస్ దేర్, అండ్ యూఆర్ సబ్జెక్టింగ్ దెమ్ టు అన్నెసరీ కమెంట్స్ అండ్ ట్రోల్స్. లైక్ ఫర్ ఇన్స్టెన్స్ కొన్ని యూట్యూబ్ నాకు ఎవరో పంపిస్తుంటారు, అ డే ఇన్ మై లైఫ్, a day in the life of my child. How do I get ready to school? How do I get ready to work? Why are we subjecting kids to all this, Andy? You are adults. Meeru pettukuntara petkora, adi it's completely your choice. But you subjecting your kid to this nasty world of social media is something that you will take responsibility for. And I hope when you're doing this, you also have answers to give your kids in the future. వాళ్ళని ఎలా అంటే ఇప్పుడు ఇమాజిన్ అండి, ఒక చిన్న బాబు లేకపోతే పాప చుట్టూ రోజు ఒక వీడియోగ్రాఫర్ లేకపోతే ఒక కెమెరామెన్ ఫోటో పట్టుకొని మనం తిరుగుతుంటే, కెమెరా పట్టుకొని తిరుగుతుంటే వాళ్ళు ఎలా పెరుగుతారు? నేనే సెంటర్ ఆఫ్ ద వరల్డ్, నా చుట్టే ప్రపంచం తిరుగుతోంది, నా గురించి నేనేం చేస్తున్నానో తెలుసుకోవడానికి ప్రపంచం అంతా వెయిట్ చేస్తుందన్న ఆ సెంట్రిక్ బిహేవియర్తో దెల్ బి యూఆర్ రేజింగ్ ద కిడ్స్ లైక్ దట్. సో దయచేసి ఒక చిన్న విన్నపం, ఐ మీన్ మీరు చేసే రీల్స్ లేకపోతే సోషల్ మీడియా వల్ల ఆ కంపెనీస్ లేకపోతే ఆ ప్రోడక్ట్స్కి డబ్బులు రావడం వల్ల మీకు వచ్చేది ఏమీ లేదు. యువర్ వర్త్ is definitely more than some random likes and reposts. You are much more than that. Your kids are much more than that. So please don't subject them to this thing. Dear
Students, I know all of you are just waiting to perform here. ఎంతవరకు నేను చెప్పేది మీకు అర్థమవుతుందో లేదో కూడా నాకు తెలీదు. బట్ హ్యాట్స్ ఆఫ్, ఈచ్ ఈవెంట్ దట్ I've seen so far is amazing and it requires a lot of dedication and hard work. And I'm really happy that the school is not only asking you to be good at academics, but they're also helping you in doing all these extracurricular activities. Students, it's please always listen to your parents and teachers. They are your best well-wishers. Nobody else can wish other than them. పిల్లలు మీరు పెరిగేటప్పుడు యాజ్ కిడ్స్, ఈవెన్ వెన్ ఐ వాజ్ గ్రోయింగ్, ఐ వుడ్ ఆల్వేస్ హ్యావ్ దిస్, మా అమ్మ నన్ను ఎందుకు అర్థం చేసుకోదు, మా నాన్న నన్ను ఎందుకు అర్థం చేసుకోవట్లేదు, టీచర్కి చెప్తుంటే ఎందుకు అర్థం చేసుకోవట్లేదు, ఆ డౌట్స్ వస్తూనే ఉంటాయి. యువర్ పేరెంట్స్ కెన్ నెవర్ బీ యువర్ బెస్ట్ ఫ్రెండ్స్, బట్ దే ఆర్ ద మోస్ట్ అన్కండిషనల్ వెల్ విషర్స్ దట్ యూ విల్ ఎవర్ హ్యావ్. సో మీకు పేరెంట్స్ ఎప్పుడన్నా ఏదన్నా చెప్తే ఒక్కసారి ఆలోచించండి, అర్థం చేసుకోండి. వాళ్ళు ఓవర్ నైట్ పేరెంట్స్ అయిపోలేదు, వాళ్ళు మీ స్టేజ్ దాటే అక్కడి వరకు వెళ్ళారు, వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ కూడా ఉన్నాయి. సో ఇట్ ఈస్ ప్యూర్లీ అవుట్ ఆఫ్ ఎక్స్పీరియన్సెస్ దట్ దే ఆర్ టెలింగ్ యూ. టు ఆల్ ద గర్ల్ స్టూడెంట్స్ హియర్, I am really happy to see that this NCC Cadet Corps also has so many girls, and great job by all the NCC girls. Big round of applause to them. ఇది స్పెసిఫిక్గా గర్ల్ చైల్డ్ అని ఎందుకు చెప్తున్నా అంటే, యునో అమ్మాయిలు అనేసరికి నా ఎక్స్పీరియన్స్లో, అంటే నాకు వేరే ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు, స్పోర్ట్స్ ఆడేవాళ్ళు. స్పోర్ట్స్ ఆడే అమ్మాయిలకి ఏంటి, ఆడించే వాళ్ళు పేరెంట్స్ అయితే ఎంకరేజ్ చేశారు. కొంతమందికేమో వద్దులే అమ్మ, నువ్వు కొంచెం రంగు తగ్గుతావు, లేకపోతే నీకెందుకు ఈ స్పోర్ట్స్, నువ్వు చదువుకో. అమ్మాయిలకి కొంచెం ఎప్పుడూ పేరెంటింగ్లో ఎలా ఉంటుందంటే, అమ్మాయిలు అయితే సర్లే వంట వార్పు, లేకపోతే కొంచెం యునో డెస్క్ జాబ్ లాంటివి నీకు సూటబుల్, ఇందులో ఎందుకు, ఈ ఉరుకులు పరుగులు నీకెందుకు అని ఆలోచిస్తుంటారు. బట్ ఆ మెంటాలిటీ చేంజ్ అవుతుంది, ఇంకా చేంజ్ రావాలి. సో ఇట్స్ వెరీ నైస్ టు సీ. అండ్ మీరు, ఐ డోంట్ నో, ఐఎమ్ షూర్ ఆల్ ఆఫ్ యూ వుడ్ హ్యావ్ అబ్జర్వ్డ్, అబ్బాయిలు అయితే ఆటోమేటిక్గా వాళ్ళు ఆడకపోయినా కానీ ఆటోమేటిక్గా రోడ్డు మీదకి వెళ్ళిపోతే ప్రతి ఒక్కళ్ళు గల్లీ క్రికెటర్ అయిపోతారు, లేకపోతే ప్రతి ఒక్కళ్ళు రన్నింగ్ రేస్లో ఫస్ట్ వస్తారు. అమ్మాయిల్ని ఇంకొంచెం ఎక్స్ట్రా పుష్ చేయాలి, స్పోర్ట్స్కి ఎస్పెషలీ. So I'm really happy that the school is doing really great deal of efforts in encouraging them in sports, and please continue that stride. Don't ever give up. I was just talking to the vice chairman and she did tell me that, you know, school lo they are teaching the concept of good touch, bad touch, and, you know, generally being socially aware. Yes, unfortunately we are living in a world where inka safety of a girl child, safety of a woman is still of some concern. But as parents, you can change that. మీరు ఎంతసేపటికి అమ్మాయిని జాగ్రత్తగా ఉండమని చెప్పడం కాదు, మీ అమ్మాయిని ఎలా ట్రీట్ చేయాలో చెప్పడం కూడా మీ బాధ్యతే. మీరు ఇంట్లో అబ్బాయిల్ని కూడా అలాగే పెంచితే ఐ థింక్ దట్ విల్ సాల్వ్ హాఫ్ ద ప్రాబ్లం. ఇంట్లో మీరు మీ వైఫ్ని ఎలా ట్రీట్ చేస్తున్నారు, మీ మదర్ని ఎలా ట్రీట్ చేస్తున్నారు, మీ సిస్టర్ని ఎలా ట్రీట్ చేస్తున్నారు, మిమ్మల్ని చూసుకునే పిల్లలు నేర్చుకుంటారు. సో మీరు వాళ్ళకి అంతే రెస్పెక్ట్ ఇస్తే ఐ డోంట్ థింక్ వీ నీడ్ అ సిచ్యువేషన్ వేర్ మనము అమ్మాయిలకి జాగ్రత్తలు చెప్పే అవసరం రాకపోవచ్చు. సో ఆల్ ద బాయ్స్ హియర్ ప్రెజెంట్ టుడే వింటుంటే గనక, ఈచ్ గర్ల్ హ్యాస్ టు బి ట్రీటెడ్ విత్ రెస్పెక్ట్. Be it your mother, your sister, or your aunt, even anyone, any woman, any human being has to be treated with respect. And adi meer chesin roju ee classes or ee extra sessions avasram undadu. Finally, to the teachers, you are like our second parents. You know, school lo mem pillalni odlestunnamu ante you are like our second parents, and you take extreme good care and you are nurturing us. So thank you so much for all the hard work that you're putting in nurturing these brilliant minds, in inculcating the values of honesty, integrity, and sincerity. You know, just two unsolicited advices if I could just give to the teachers.
చాలా వరకు ఏమవుతుందంటే పిల్లల్ని ఎంకరేజ్ చేయడానికి ఆ, నువ్వు వాళ్ళలాగా ఎందుకు చదవట్లేదు, వాళ్ళలాగా ఎందుకు అకాడమిక్ స్పోర్ట్స్లో ఎక్సెల్ అవ్వట్లేదు, లేకపోతే వాళ్ళని చూసి నేర్చుకో, వీళ్ళని చూసి నేర్చుకో అని వాళ్ళని మోటివేట్ చేయడానికి అది చేస్తుంటాము. ఇన్ దట్ ప్రాసెస్ ఏమవుతుందంటే పిల్లలకి తెలియకుండానే ఇంకో వాళ్ళ మీద జెలసీ వచ్చేస్తుంది. సో అది మీరేదో కావాలని చేయట్లేదు, యూ ఆర్ డూయింగ్ ఫర్ ద బెనిఫిట్ ఆఫ్ ద కిడ్స్, బట్ తెలియకుండా ఫ్రెండ్షిప్స్ ఆర్ గెటింగ్ స్పాయిల్డ్, jealousy is creeping in. So please see if you can motivate them in a more positive way, or if there is any other way in it in which they can be encouraged. And slightly controversial, but I have to state this. ఏదన్నా ఫంక్షన్కి వెళ్ళినప్పుడు అండి అమ్మాయిల చేత బొకేస్ ఇప్పిస్తారు, అమ్మాయిల చేత ఇవి యునో యాంకరింగ్ చేయిస్తారు. అది I don't know, for ages it has been coming. Even when I have become, when I was in CA or anything, when I was doing CA, they're like, Amma nu vachi bouquet ichese chief guest ki. I don't see why there should be a gender discrimination here. అమ్మాయిలైతే బొకేలు ఇవ్వాలి, అబ్బాయిలైతే ఓకే వేరే పనులు చేయాలి. ఆ ఆలోచన కొంచెం స్కూల్ నుండే మార్చగలిగితే, if we could have boys also just coming up and giving these bouquets, or why girls are no less, so, and boys are no less either, or you select them on the basis of academic talent, or you say that these are the toppers, so let them go felicitate these guests, or let them give these things to the guests. Because తెలియకుండానే చిన్నప్పటి నుండి మనము you are selecting girls or you're selecting kids based on their looks, and I don't think they should be deserving that. And adi manam teliyakundane peddayaka, like, you know, I also didn't realize till someone pointed out, hey, you have also cleared this exam, you have also passed CA, why is that you are giving a bouquet whereas your peer who is a male CA is not doing that? So I think those things should start right from the school, and maybe this change will definitely come. So finally, Andy, sorry, I can't forget this. To all the IMAs in the school, you know, IMAs, watchmen, security, you are the backbone of school, Andy, because పిల్లల్ని నా పిల్లలు అని కాకుండా ఎంతమంది పిల్లలున్నా అంతే ఈక్వల్గా చూసి వాళ్ళు భోజనం సరిగా చేశారా లేదా, వాళ్ళు వామిటింగ్ చేసుకుంటే మళ్ళీ వాళ్ళని కడిగి సరిగా చూసుకోవడం, వాళ్ళకి జ్వరం వస్తే ఏదో వాళ్ళ పిల్లలకి జ్వరం వచ్చినంత వాళ్ళు అలా ఫీల్ అవుతుంటారు. Unconditional service to all the IMAs, to the security people who are always at the gates to ensure that the child boards the right bus or the right person comes and picks up their child. మీరు స్కూల్కి వాళ్ళని పంపిస్తున్నారంటే వాళ్ళ సపోర్ట్ కూడా అంతే ఉంది. గ్రేట్ జాబ్. Thank you on behalf of all the parents as well. And just remember that nothing is, you know, more important than your self-satisfaction and happiness. Students, marks అనేవి ఇవాళ వస్తాయి, రేపు ఫెయిల్ అవుతాము, లేకపోతే లైఫ్లో ఇట్స్ ఓకే ఈవెన్ ఇఫ్ యూ ఫెయిల్ ఇన్ సమ్ టెస్ట్ ఇన్ స్కూల్, బికాస్ ఇక్కడ కాకపోతే ఇంకెక్కడ ఫెయిల్ అవుతారు. సో ఇట్స్ ఓకే, మీకు అది రాకపోయినా ఎగ్జామ్లో ఫెయిల్ అయినా, learn the concept, but don't ever resort to cheating, because you are only getting marks for this exam, but you're not gaining knowledge. So అందరూ అకాడమిక్స్లో, ఇందాక వైస్ చైర్మన్ అన్నట్టు, అందరూ అకాడమిక్స్లోనే ఎక్సెల్ అవ్వరు, కొంతమందికి వేరే టాలెంట్స్ ఉంటాయి. ఐఎమ్ షూర్ యువర్ పేరెంట్స్ విల్ సపోర్ట్ యూ ఇన్ వాట్ ఎవర్ యూ టేకప్, బట్ ఏది తీసుకున్నా కానీ ఇట్ షుడ్ బీ టు యోర్ సాటిస్ఫాక్షన్. మీరే చేసుకోవాలి, అండ్ ఓన్లీ యూ విల్ బీ రెస్పాన్సిబుల్ ఫర్ హౌ యూ షేప్ యువర్ కెరియర్. అండ్ పేరెంట్స్ జస్ట్ ఒక్కటే అండి, వాళ్ళకి ఏమీ వద్దు, మీరు పిల్లలకి ఏమీ ఇవ్వక్కర్లేదు, జస్ట్ గివ్ దెమ్ దట్ టైం. వాళ్ళు ధైర్యంగా ఇంటికి వచ్చి, అమ్మ నాకు ఇవాళ ఈ ప్రాబ్లం అయింది స్కూల్లో, లేదా అమ్మ నాకు ఈ ఎగ్జామ్లో నేను ఫెయిల్ అయ్యాను, నాన్న నాకు మ్యాథ్స్ టీచ్ చేయండి, ఏదన్నా కానీ అది వాళ్ళు ధైర్యంగా వచ్చి మీకు చెప్పుకోగలిగిన రోజు, ఐ థింక్ దట్ ఈస్ గుడ్ పేరెంటింగ్ అండి. అండ్ దట్ విల్ మేక్ షూర్ దట్ వీఆర్ రియలీ మౌల్డింగ్ గుడ్ సిటిజన్స్. Thank you so much once again for giving this opportunity. I won't take any more time, but I hope all these kids someday in the future will be here on the stage and as chief guests
And I think that will be the most biggest achievement for Vignan Institutes as well. Thank you so much.